భారతదేశం యొక్క ఉమెన్ క్రికెట్ టీం అద్భుతాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. 47 సంవత్సరాల తర్వాత మన కళ నెరవేరింది. ఈ అద్భుతాన్ని దేశం మొత్తం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ అద్భుతాన్ని చేసిన ఈ వీర వనితలకి ఎలాంటి ప్రైజ్ మనీ తెలుసా? ఎంత వచ్చిందో తెలుసా? పురుషులు సాధించిన దానికంటే మహిళలకి ఇప్పుడు ఎక్కువ ప్రైజ్ మనీ వచ్చింది. ఇదే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు కూడా మహిళా క్రికెట్ టీంకి చాలా తక్కువ ప్రైజ్ మనీ వచ్చేది. ఇన్సెంటివ్స్ తక్కువ ఉండేవి. అసలు అమ్మాయిలు క్రికెట్ ఆడటానికి బయటకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు అమ్మాయిలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా క్రికెట్ లాంటి స్పోర్ట్స్ లో కూడా ముందుకెళ్తున్నారు. మనం కనుక చూస్తే ఇండియన్ క్రికెట్ టీం ఈ రోజున 4.48 మిలియన్ అంటే దాదాపు 40 కోట్లు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది. అంతేకాదు మనం చూస్తే కనుక గత వరల్డ్ కప్ తో పోలిస్తే ఇది 300 రెట్లు ఎక్కువ అనమాట. అంటే ఇంత ఎక్కువ ప్రైజ్ మనీ, పే ప్యారిటీ మాత్రమే కాదు, మెన్స్ వరల్డ్ కప్ కన్నా ఉమెన్ వరల్డ్ కప్ కే ఎక్కువ డబ్బులు వచ్చాయన్నమాట. అంతేకాదు సౌత్ ఆఫ్రికా ఏదైతే రన్నరప్ కంట్రీ ఉందో, రన్నరప్ కంట్రీ కూడా దాదాపు 20 క్రోర్స్ వచ్చాయన్నమాట. ఇంతకుముందు చూస్తే లాస్ట్ టైం సెమీఫైనల్ వచ్చిన వాళ్ళకి కేవలం 10 క్రోర్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు 20 క్రోర్స్ వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ టోటల్ టోర్నమెంట్ యొక్క ప్రైజ్ పూల్ ఏంటో తెలుసా? ప్రైజ్ మనీ పూల్ దాదాపు 123 క్రోర్స్, దాదాపు 14 మిలియన్ అనమాట. ఇది హైయెస్ట్ టోర్నమెంట్ ఖర్చు అంట. మనం చూస్తే కనుక లాస్ట్ టైం న్యూజిలాండ్ లో 2022లో ఈ ఉమెన్ వరల్డ్ కప్ అయింది. అప్పుడు టోర్నమెంట్ ఖర్చు ఓన్లీ 31 క్రోర్స్, ఇప్పుడు 123 క్రోర్స్ అనమాట. ఇది హైయెస్ట్ ప్రైజ్ మనీ కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత మనం చూస్తే కనుక 2023లో మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో టోటల్ ప్రైజ్ మనీ అనేది కేవలం 89 క్రోర్సే. కానీ ఇప్పుడు ఉమెన్ వరల్డ్ కప్ లో టోటల్ ప్రైజ్ మనీ అనేది 123 క్రోర్స్. వీటన్నిటితో పాటు స్పెషల్ బొనాన్జాగా బీసీసీఐ వాళ్ళు మన మహిళా క్రికెట్ కప్ గెలిచినందుకు మహిళా క్రికెట్ టీమ్ కి 51 క్రోర్స్ ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఒకటా రెండా మనం చూస్తే కనుక మొత్తం ఇన్సెంటివ్సే, బొనాన్జాసే వీళ్ళకి. ఇప్పటి నుంచి కూడా మహిళా క్రికెట్ కి భారతదేశంలో విపరీతమైన ఆదరణ పెరుగుతుంది. పెరగటమే కాదు, చాలా మంది అమ్మాయిలు క్రికెట్ ఆడటానికి బయటకు వస్తారు. క్రికెట్ ని ఒక ప్రొఫెషన్ లా తీసుకునే అమ్మాయిలు కూడా బయటకు వస్తారు. ఇది ఒక మహాద్భుతమైన అని చెప్పొచ్చు. ఇంతకు ముందు వరకు మహిళా క్రికెట్ కి వీక్షకులు తక్కువ ఉండేవాళ్ళు, ఆదరణ తక్కువ ఉండేది, స్పాన్సర్స్ తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు అడ్వర్టైజర్స్ పెరుగుతారు, స్పాన్సర్స్ పెరుగుతారు, వీక్షకులు పెరుగుతారు. ఇది భారతదేశం యొక్క సగం జనాభా, దాదాపు 50% జనాభా యొక్క కోరిక అనమాట. మహిళలందరూ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు మహిళలు ఏ స్పోర్ట్స్ లో కూడా తక్కువ కాదని చెప్పి ఈరోజు డిక్లేర్ చేశారు కూడా. ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో మనం వెనకబడినప్పుడు ఎప్పుడు మనస్తాపానికి గురవుతూ ఉంటాం. కానీ ఇప్పుడు భారతదేశం ఒక స్పోర్టింగ్ నేషన్ గా ఎదగడానికి ఇది ఒక ప్రధానమైన మైల్ స్టోన్ అని చెప్పొచ్చు.